హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 150. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రైస్ ఆఫ్ ఎ బుక్ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 20%. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పుస్తకం యొక్క ధర మొదట 25% పెరిగింది మరియు ఆపై 20% తగ్గించబడింది. దీని అసలు ధరలో మార్పు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక బుక్ యొక్క ప్రైస్ అనేది ఫస్ట్ ఏమైంది 25% ఇంక్రీజ్ అయింది అనమాట. ఫస్ట్ ఏమైంది 25% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ ఏమైంది 20% రెడ్యూస్ అయింది అనమాట. అంటే ఇక్కడ ఒక 20% డిక్రీజ్ అయిందనమాట. ఓకేనా, ఫస్ట్ ఏమో 25% ఇంక్రీజ్ అయింది, దాని మీద మళ్ళీ ఇప్పుడు ఒక 20% అయితే డిక్రీజ్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్ అంటున్నాడు. అంటే ఓవరాల్గా ఒరిజినల్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంది కదా, సో ఆ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేసి సరిపోతుంది. ఓకేనా, సో చూస్తే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఎలా అప్లై చేస్తాం, సింపుల్గా యాడ్ చేయండి. యాడ్ చేస్తే +25 - 20 యాడ్ చేస్తే ఏమవుతుంది 5 అవుతుందా. సో 5 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 25 × -20 కదా, సో మైనస్ ముందుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది 25 × 20 అవుతుంది. అవునా, సో ఈ మల్టిప్లై చేసిన దానికి ఏం చేయాలి బై 100 చేస్తే ఎఫెక్టివ్ పర్సంటేజ్ అయితే వచ్చేస్తుంది. అవునా, సో 0 0 క్యాన్సిల్, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అగైన్ 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 - 5 అప్పుడు ఏమవుతుంది అంటే 0 మీన్స్ 0%. అంటే ఇక్కడ 0% అంటే మీనింగ్ ఏంటి, ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, అలానే ఉంది. ఒరిజినల్ ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఒకవేళ 0 కంటే ఎక్కువ వస్తే ఇంక్రీజ్ అని చెప్తాం, 0 కంటే తక్కువ వస్తే డిక్రీజ్ అని చెప్తాం. అవునా, బట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి నో చేంజ్ అవుతుంది. అర్థమైందా, అలా ఒరిజినల్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదు. ఆప్షన్ బి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 151. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ ద కన్జంప్షన్ ఆఫ్ షుగర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 12 kg టు 15 kg దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ గ్రోత్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చక్కెర యొక్క వాడకం 12 కిలోల నుండి 15 కిలోలకు పెరిగితే వృద్ధి శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ షుగర్ యొక్క కన్జంప్షన్ అంటే షుగర్ యొక్క వాడకం అనేది ఇనీషియల్గా ఎంత ఉందంటే 12 kgగా ఉంది. అవునా, ఇనీషియల్గా ఎంత వాడకం ఉందంటే 12 kgలు. అదేమైంది ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 12 kgs టు 15 kgs. అంటే ఇక్కడ 12 నుంచి ఇప్పుడు ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. ఎంతవరకు ఇంక్రీజ్ అయిందంటే 15 kgs వరకు ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా, ఇనీషియల్గా కన్జంప్షన్ అనేది 12 kgగా ఉంటే ఇప్పుడు కన్జంప్షన్ ఎంత ఉందంటే 15 kgగా ఉంది. అయితే ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత పర్సంటేజ్ గ్రోత్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి కన్జంప్షన్ అనేది ఎంత పెరిగింది 3 kgs పెరిగింది. అవునా కదా, 3 kgs పెరిగింది. ఎంత మీద పెరిగింది 12 మీద పెరిగింది కాబట్టి బై 12 అనమాట. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 kgs పెరిగింది కాబట్టి 3 ఎంత మీద పెరిగిందంటే 12 మీద 3 పెరిగింది కాబట్టి 12 మీద పెరిగింది కాబట్టి బై 12 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అవునా కదా, సో చూస్తే 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, అగైన్ 4 1 టైం పోతుంది, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుంది. అలా 25% అవుతుంది అనమాట. ఓకేనా, 25% ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి గ్రో అయ్యింది లేదా ఇంక్రీజ్ అయింది అనేసి చెప్తాం. సో అలా పర్సంటేజ్ ఎంత అంటే 25%. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 152. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రైజ్ ఆఫ్ రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ₹25 per kg to ₹30 per kg. The consumption should be reduced to what percentage so that the expenditure remains the same అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. బియ్యం ధర కిలోకు ₹25 నుండి కిలోకు ₹30కి పెరిగింది. ఖర్చు అదే ఉండాలంటే వినియోగం ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి 3 వర్డ్స్ వాడాడు. ఏంటి, ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, ఎక్స్పెండిచర్ అంటున్నాడు. అవునా, మరి ఈ మూడిటికి ఒక రిలేషన్ అయితే ఉందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే వినో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ. అయితే ఇక్కడ ఈ క్వాంటిటీని మనం కన్జంప్షన్ అని కూడా అనొచ్చు అనమాట, అంటే వాడకం అనమాట. ఓకేనా, అంటే మనం ఎంత వాడుతున్నాము, ఎంత క్వాంటిటీ వాడుతున్నాం అంటాం కదా, సో అలా కన్జంప్షన్ అన్న క్వాంటిటీ అన్న ఒకటే అనమాట. ఓకేనా, అయితే రిలేషన్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా చూడండి, ప్రైస్ అనేది ఏమైంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎలా ఇంక్రీజ్ అయిందంటే ఇనీషియల్గా ప్రైస్ అనేది ₹25 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది
30 రూపీస్ అయిందనమాట. ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 25 రూపీస్ టు 30 రూపీస్ అంటున్నాడు కదా. అంటే ఇనీషియల్గా ప్రైస్ అనేది 25 రూపీస్ ఉంటే ఇప్పుడు ఎంత అయింది, 30 రూపీస్ అయింది. మరి రేషియో కడితే ప్రైస్కి ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అలా ప్రైస్ రేషియో ఏమైందంటే 5:6 అయిందనమాట. ఇది ఇనీషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. మరి ప్రైస్ ఈ రేషియోలో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా కన్జంప్షన్ అనేది ఏ రేషియోలో ఉంటుందంటే ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఒక మాట వాడాడు ఏంటంటే ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. మరి ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్ అని మీనింగ్. అవునా, మరి ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అండ్ క్వాంటిటీ లేదా ప్రైస్ అండ్ కన్జంప్షన్ అనేవి ఎలా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అవునా కదా. మరి ప్రైస్ అనేది 5:6 రేషియోలో ఉంటే కన్జంప్షన్ ఎలా ఉండాలి, దీనికి ఇన్వర్స్ అనమాట. మరి 5:6కి ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, 6:5 అవుతుంది. సింపుల్ క్వశ్చన్, కాకపోతే అర్థం అవ్వాలనేసి ఇంత డీటెయిల్గా చెప్తున్నాం. ఓకేనా. సో క్వాంటిటీ లేదా ఈ కన్జంప్షన్ అనేది ఎలా ఉండాలంటే 6:5 రేషియోలో ఉండాలి. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్లో చూడండి, ద కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ టు వాట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఓకేనా. కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ తగ్గాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ కన్జంప్షన్ అనేది ఇనీషియల్గా 6 ఉంటే ఇప్పుడు 5 ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 6 మీద 1 తగ్గింది. అవునా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 6 మీద తగ్గింది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 అనమాట. సో చేస్తే ఇక్కడ 1/6 అంటే ఎంత పర్సంటేజ్, 16.66% అవుతుంది. అవునా కదా. 16.66%. దీన్ని ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే 16.66 అంటే 2/3 రాసుకోవచ్చు. 0.33 అంటే 1/3 లేదా 0.66 అంటే 2/3 రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అలా 16.66 అంటే 16 అవుతుంది. అలా ఈ కన్జంప్షన్ అనేది ఏమైందంటే 16 ఏమైంది, రెడ్యూస్ అయింది. ఓకేనా. ఇది తెలిస్తే లాజిక్ అయిపోయినట్టే. ఇక్కడ ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అన్నాడు, మరి ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి కడితే సరిపోయింది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 153. ఇక్కడ ఏమంటున్నాడంటే వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎ బైసికల్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ద నంబర్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ బైసికల్స్ ఇంక్రీజ్డ్ బై 20%, వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆన్ ద సేల్ ఆఫ్ ద షాప్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సైకిల్ యొక్క ధర 20% తగ్గింది, అప్పుడు సైకిల్ విక్రయాలు 20% పెరిగాయి, అప్పుడు ఆ దుకాణం యొక్క విక్రయంపై ప్రభావం ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సైకిల్ యొక్క ప్రైస్ అనేది ఏమైంది, 20% డిక్రీజ్ అయింది. ఓకేనా. ప్రైస్ అనేది ఏమైందంటే 20% డిక్రీజ్ అయింది. మరి ఇలా ప్రైస్ అనేది 20% డిక్రీజ్ అయిన తర్వాత వీడేం చేశాడంటే దీని మీద సేల్ పెంచాడు. ఓకేనా. అమ్మకాలని పెంచాడు అనమాట, విక్రయాలని. ఎలా పెంచాడు అంటే 20% పెంచాడు అనమాట. ఓకేనా. ప్రైస్ అనేది ఏమైంది, 20% డిక్రీజ్ అయింది. దీని మీద వీడేం చేశాడు, 20% సేల్ పెంచాడు అనమాట. ఓకేనా. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం అప్లై చేయొచ్చు, ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయొచ్చా. అవునా కదా. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ అనేది 20% తగ్గింది, దాని మీద వీడు సేల్ ఇంక్రీజ్ చేశాడు 20%. అలా ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అన్నాడు. ఓకేనా. సో సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ సేమ్ పర్సంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఓవరాల్గా ఏమవ్వాలి, ఓవరాల్గా డిక్రీజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ చెప్పే, ఓవరాల్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అంటే చెప్పే, ఎంత, x²/100% ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అవునా. సో ఇక్కడ x అంటే ఎంత వాల్యూ, x అంటే 20, మరి 20² అనమాట. 20² అంటే 400, 400/100. 0000 క్యాన్సిల్ అయిపోతుందా. సో 0000 క్యాన్సిల్ అయిపోయి 4% ఉంటుందన్నమాట. మైనస్ కాబట్టి డిక్రీజ్ అని చెప్తాం. అలా 4% ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 154. ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మెనీ పర్సంటేజ్ ఈజ్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 కాన్సెక్యూటివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 12% అండ్ 5% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12% మరియు 5% వరుస డిస్కౌంట్లు ఒకే డిస్కౌంట్లో ఎంత శాతానికి సమానం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 12% డిస్కౌంట్ వచ్చింది. అవునా. 12% డిస్కౌంట్ వచ్చింది. దాని మీద మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంకొక 5% అయితే డిస్కౌంట్ వచ్చింది. ఇలా 2 టైమ్స్ డిస్కౌంట్స్ వస్తే అది ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్కి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ టైం
టైం ఏమో 12% డిస్కౌంట్ వచ్చింది, 12%. దాని మీద మళ్ళీ 5% డిస్కౌంట్ వచ్చింది. ఇలా వస్తే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. మరి ఏం చేస్తాం, యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది, 17 అవుతుందా, 17 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 12 × 5 60 అవుతుందా, సో 60. ఈ మల్టిప్లై చేసిన దానికి బై 100 చేయండి, అవునా. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే 17 అను ఇది ఒక 0.6 అవుతుందా, సో 17.6% అవుతుంది. పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అయిందని చెప్తాం, అవునా. కానీ ఇక్కడ చూస్తే మనకు ఆప్షన్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇక్కడ మీరు గమనించాల్సిందే ఇదే, ఏంటంటే ఇక్కడ నేను కావాలని ఇది తప్పు చెప్పాను, ఎందుకంటే ఎగ్జామ్లో పోకూడదు మనకి, ఓకేనా. ఇక్కడ పోయినా పర్లేదు, ఎగ్జామ్లో పోకూడదు, అవునా. అయితే ఇక్కడ ఏమన్నాడు, మనకి క్లియర్గా చెప్పాడు. ఏమన్నాడు, డిస్కౌంట్ అని చెప్పాడు. డిస్కౌంట్ అంటే ఏంటి, షాప్ వాడు చెప్పిన రేట్ కంటే మనకి తగ్గించి అమ్ముతాడు, అవునా కదా. డిస్కౌంట్ ఇచ్చి అంటే అది కట్ చేసి, అది మైనస్ చేసి, ఆ డిస్కౌంట్ మైనస్ చేసి మనకు అమ్ముతాడు, అవునా కదా. సో డిస్కౌంట్ మైనస్ చేస్తాడు కాబట్టి ఎప్పుడైనా డిస్కౌంట్ అని వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఓకేనా. డిస్కౌంట్ అని వస్తే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో మనకి 12% 5% అన్నాడు, అప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఇచ్చాడు. బట్ ఎప్పుడైతే డిస్కౌంట్ అంటాడో అప్పుడు మైనస్ వాల్యూ తీసుకోవాలన్నమాట, ఓకేనా. బండ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, యాడ్ చేయండి, యాడ్ చేస్తే -17 అవుతుందా, -17. మల్టిప్లై చేస్తే +60 అవుతుందా, +60 అవుతుంది. దానికి బై 100 చేయి సరిపోతుంది, ఓకేనా. సో ఇదేమవుతుందంటే -17 ప్లస్ 0.6 అవుతుందా, సో అలా ఇదేమవుతుందంటే -16.4% అవుతుంది. నెగిటివ్ అంటే ఏంటి, డిస్కౌంట్ కదా. సో అలా ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే సింగిల్ డిస్కౌంట్లో 16.4% డిస్కౌంట్ వచ్చింది, అర్థమైందా. డిస్కౌంట్ వచ్చినప్పుడు మైనస్ తీసుకోవాలి, ఇది బండ గుర్తు అనమాట. ఇక్కడ మనకేమో నార్మల్గానే ఇస్తాడు, బట్ డిస్కౌంట్ అన్నాడు కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి, అంతేగాని ఇక్కడ 12% 5% అన్నాడు కాబట్టి అలా తీసుకొని చేసామంటే ఆన్సర్ అనేది రాదనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 155. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 10% ఇన్ ద న్యూ బడ్జెట్. ద ప్యాసింజర్ ఆఫ్ ఏ మోటార్ వెహికల్ క్యాన్ రిడ్యూస్ ద కన్జంప్షన్ టు హౌ మెనీ పర్సెంటేజ్ సో దట్ హిజ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ పెట్రోల్ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొత్త బడ్జెట్లో పెట్రోల్ ధర 10% పెరిగింది. పెట్రోల్ మీద మొత్తం ఖర్చు అదే స్థాయిలో ఉండాలంటే ఒక వాహనం యొక్క ప్రయాణికుడు వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, అలాగే ఎక్స్పెండిచర్ అని కూడా మాట్లాడుతున్నాడు, అవునా. మరి ఈ మూడిటికి రిలేషన్ ఏముందంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని చెప్పి, అవునా. క్వాంటిటీ అన్నా కన్జంప్షన్ అన్నా ఒకటే అని చెప్పి, అవునా కదా. సో అలా ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 10%. ప్రైస్ ఏమైందంటే 10% ఏమైంది, ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అలా ప్రైస్ యొక్క రేషియో ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇనీషియల్గా 10 ఉండాల్సింది ఏమైంది, 1 ఇంక్రీజ్ అయింది, అవునా. 10 ఉండాల్సింది 1 ఇంక్రీజ్ అయింది, అంటే ఇప్పుడు 11 అయింది అనమాట, ఓకేనా. ఇది ఇనీషియల్ ప్రైస్, ఇది వచ్చేసి ఫైనల్ ప్రైస్ అనమాట, ఇంక్రీజ్ అయిన తర్వాత. అయితే ఇక్కడ ఇంకొక మాట వాడుతున్నాడు. ఏం మాట అంటే ఎక్స్పెండిచర్ ఆన్ పెట్రోల్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ అనమాట, ఓకేనా. రిమైన్స్ ద సేమ్ అంటే కాన్స్టెంట్ అవుతుంది. మరి ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఈ రెండు ఎలా ఉండాలి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండాలి, అవునా. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే అప్పుడు కన్జంప్షన్ యొక్క రేషియో ఏమవుతుందంటే ప్రైస్కి ఇన్వర్స్, అంటే ఇది 11:10 అవుతుంది అనమాట, ఓకేనా. అయితే మనల్ని క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే ద ప్యాసింజర్ ఆఫ్ ఏ మోటార్ వెహికల్ కెన్ రెడ్యూస్ ద కన్జంప్షన్ టు హౌ మెనీ పర్సెంటేజ్ అన్నాడు, అవునా. సో కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, సింపుల్గా, అవునా. సో ఇక్కడ కన్జంప్షన్ అనేది ఇనీషియల్గా 11 ఉంటే ఇప్పుడు ఏమైంది 10 అయింది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 11 మీద 1 తగ్గింది. 11 మీద తగ్గింది కాబట్టి బై 11 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. మరి 1/11 ఇంటూ 100 అంటే ఇది పర్సెంటేజ్లో ఎంత అవుతుంది, 9 కింద 11 వస్తే 9 మల్టిపుల్ రావాలి, సో 9.09% వస్తుంది. దీన్నే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే 9.09 అంటే ఇది 1/11గా చెప్పుకోవచ్చు, ఓకేనా. 9 1/11% అవుతుంది. లేదంటే డైరెక్ట్గా 9 పాయింట్ సంథింగ్, ఆన్సర్ ఎక్కడ ఉందో చూడు, 9 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ బి. ఇలా అయినా చెప్పుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చెప్పుకోవచ్చు. అలా ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అవుతుంది అంటే కన్జంప్షన్ అనేది 9 1/11% అయితే రెడ్యూస్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 156. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద శాలరీ ఆఫ్ లేబర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 25%.
ద న్యూ శాలరీ షుడ్ బి డిక్రీజ్డ్ బై విచ్ పర్సంటేజ్ సో దట్ ద ఇనిషియల్ శాలరీ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కూలీ యొక్క జీతం 25% పెరిగింది, ప్రారంభ జీతం ఇదే స్థాయిలో ఉంచాలంటే కొత్త జీతాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక లేబర్ యొక్క శాలరీ అనేది ఏమైందంటే 25% ఇంక్రీజ్ అయింది. ఏమైంది? 25% ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/4 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్ శాలరీ వచ్చేసి 4 పార్ట్స్ ఉంటే ఇప్పుడు న్యూ శాలరీ ఏమైందంటే దీని మీద 1 ఇంక్రీజ్ అయిందంటే 5 అయిందనమాట. ఓకేనా? అయితే ఇది ఇక్కడ చూడండి, ఇది ఇనీషియల్ శాలరీ, దిస్ ఈజ్ ఇనీషియల్ శాలరీ, ఇది వచ్చేసి న్యూ శాలరీ అనమాట, కొత్తగా వచ్చిన శాలరీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇనీషియల్ శాలరీ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. అంటే ఇనీషియల్గా ఏదైతే శాలరీ ఇచ్చారో అది సేమ్గా ఉండాలంటే ఈ న్యూ శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ తగ్గాలి అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇనీషియల్ శాలరీ సేమ్గా ఉండాలి, అంటే మనీ రూపంలో ఏదైతే శాలరీ ఇచ్చాడో అది సేమ్ ఉండాలి. అది సేమ్ ఉండాలంటే ఇంక్రీజ్ అయిన శాలరీ ఏదైతే ఉందో, అంటే న్యూగా వచ్చింది కదా శాలరీ, ఇది ఎంత పర్సంటేజ్ తగ్గాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇది ఇనీషియల్ శాలరీ అవ్వాలంటే ఎంత తగ్గాలి? 1 తగ్గాలి. అవునా కదా? ఇది ఎందుకంటే ఇది 4 పార్ట్స్ ఉంది ఇనీషియల్ శాలరీ, ఇదేమో 5 పార్ట్స్ ఉంది. ఇది 4 పార్ట్స్ అవ్వాలంటే ఈ 5 పార్ట్స్ అనేది 4 పార్ట్స్ అవ్వాలంటే 1 పార్ట్ తగ్గాలి. అవునా కదా? 1 పార్ట్ తగ్గాలి. ఎంత మీద తగ్గాలంటే 5 మీద తగ్గాలి. 5 మీద తగ్గాలి కాబట్టి బై 5 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అవునా? సో 5 1 టైమ్, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలా న్యూ శాలరీ అనేది 20% తగ్గాలన్నమాట. ఓకేనా? ఎందుకు? ఇనీషియల్ శాలరీ అనేది సేమ్ ఉండాలంటే. ఓకేనా? సో అలా ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 157. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇన్ ఏ షాపింగ్ మాల్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ ఇట్ వాజ్ రెడ్యూస్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక షాపింగ్ మాల్లో ఒక ఆర్టికల్ ధరను 10% పెంచారు మరియు ఆ తర్వాత 10% తగ్గించారు. పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ లేదా ప్రైస్ అనేది ఫస్ట్ ఏమైంది? 10% ఇంక్రీజ్ అయింది. అవునా? ఇది 10% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ ఏమైంది? 10% డిక్రీజ్ అయింది. అవునా కదా? సో ఫస్ట్ ఏమో 10% ఇంక్రీజ్ అయింది, దాని మీద 10% రెడ్యూస్ అయింది, డిక్రీజ్ అయింది. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది లేదా ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మరి క్లియర్గా చూస్తే ఇది సేమ్ పర్సంటేజ్. అవునా? సేమ్ పర్సంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఇది ఏమవుతుంది? ఆల్వేస్ ఇట్ విల్ ఆల్వేస్ డిక్రీజ్. అవునా? ఇది ఎప్పుడు డిక్రీజే అవుతుంది. ఓకేనా? ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది? x² 100% డిక్రీజ్ అవుతుంది. అవునా? వేరే ఎక్స్ అంటే 10 అనమాట. సో 10 అంటే 10² అంటే 100 అవుతుంది. 100/100 అంటే 1 అవుతుంది అనమాట. ఓకేనా? డిక్రీజ్ కాబట్టి మైనస్, అలా 1% ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? 1% ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 158. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టొమాటోస్ ఇంక్రీజెస్ బై 25% per kg అండ్ సుధా వాంట్స్ టు స్పెండ్ ఓన్లీ 15% మోర్ ఆన్ ద టొమాటోస్, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ టొమాటోస్ గెట్ బై సుధా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టమాటా ధర కిలోకు 25% పెరిగితే సుధా కూరగాయలపై 15% మాత్రమే ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటుంది. సుధా తీసుకున్న కూరగాయల పరిమాణంలో ఎంత శాతం తగ్గింపు జరుగుతుందో లెక్కించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమంటున్నాడు? ప్రైస్ అంటున్నాడు. స్పెండ్ అంటే ఏంటి? ఖర్చు చేయటం అంటే ఎక్స్పెండిచర్ అనమాట. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ ఉంది, అలాగే ఇక్కడ క్వాంటిటీ అని కూడా అంటున్నాడు. అవునా? మరి ఈ మూడింటికి రిలేషన్ ఏముంది? ప్రైస్కి, ఎక్స్పెండిచర్కి, క్వాంటిటీకి రిలేషన్ ఏముందంటే ఇందాక చెప్పా, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని చెప్పా. అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టొమాటోస్ ఇంక్రీజెస్ బై 25%. అంటే ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? 25% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/4 అవుతుంది. అవునా? ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అలా ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇనీషియల్గా 4 ఉండాల్సింది ఇప్పుడు ఏమవుతుంది? 1 ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇప్పుడు 5 అవుతుంది అనమాట. అలా ప్రైస్ రేషియో 4:5 అవుతుంది. ఇంకేమంటున్నాడు అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సుధా వాంట్స్ టు స్పెండ్ ఓన్లీ 15% మోర్ అంటున్నాడు. అంటే స్పెండ్ అంటే ఇప్పుడే చెప్పా ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉంది? 15% మోర్ అనమాట. అంటే ఎక్స్పెండిచర్ అనేది మోర్ కాబట్టి ప్లస్ 15% అనమాట. ఓకేనా?
15% మోర్, దట్ ఈస్ ప్లస్ 15%. మరి 15% అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది, 15/100 అవుతుంది, అవునా. అయితే 5 ఇక్కడ 3 టైమ్స్, 5 ఇక్కడ 20 టైమ్స్, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట, అర్థమైందా. సో చూడండి ఇక్కడ అప్పుడు ఈ ఎక్స్పెండిచర్ అనేది ఏమవుతుందంటే ఇనీషియల్గా 20 ఉండాల్సింది, ఇప్పుడు ఏమవుతుంది 3 పెరుగుతుంది, అవునా. ఇప్పుడు 23 అవుతుంది అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమంటాడంటే క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద క్వాంటిటీ అనేది ఎంత పర్సంటేజ్ రిడక్షన్ జరిగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ క్వాంటిటీకి రేషియో కావాలంటే ఏం చేయాలి, క్వాంటిటీ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చెప్పండి ఎక్స్పెండిచర్ బై ప్రైస్, అవునా కదా. మరి ఇక్కడ ఎక్స్పెండిచర్ బై ప్రైస్ చేస్తే మనకి క్వాంటిటీ వస్తుంది. కానీ ఇలా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ చేయకుండా సింపుల్గా ఎక్స్పెండిచర్ని క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్పెండిచరు ఇది క్రాస్ మల్టిప్లై చేయండి, అలాగే ఇక్కడ ఎక్స్పెండిచరు ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. యాక్చువల్గా అయితే బై చేయాలి, కానీ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 20 × 5 అవుతుందా, సో క్వాంటిటీ రేషియో వస్తుంది 20 × 5 అవుతుంది, ఈస్టు ఇక్కడ 23 × 4, ఇక్కడ 23 × 4 అవుతుంది అనమాట. మరి రేషియో కాబట్టి క్యాన్సిల్ అవుతాయి చూడండి, 4 ఇక్కడ 1 టైమ్, 4 ఇక్కడ 5 టైమ్స్, అలా 5 5 25 ఈస్టు ఇది 23 అనమాట. అలా క్వాంటిటీ రేషియో ఏమవుతుందంటే 25:23. అయితే ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అయింది క్వాంటిటీ అనేది అంటున్నాడు, అవునా. సో ఇక్కడ చూస్తే 25 ఉండాల్సింది 23 అయిందంటే ఎంత తగ్గింది, 2 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 25 మీద తగ్గింది, అవునా. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి × 100 చేస్తే సరిపోతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 25 1 టైమ్, 25 ఇక్కడ 4 టైమ్స్, 2 4s 8%. ఏమైంది, తగ్గింది కదా, సో తగ్గింది అనమాట, 8% రిడక్షన్ అయితే జరిగింది. దట్ ఈజ్ ఆప్షన్ సి, అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 159. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ఏ పర్సన్స్ శాలరీ ఇంక్రీజెస్ బై 11% ఆన్ ఫస్ట్ ఇయర్ అండ్ ఆన్ సెకండ్ ఇయర్ డిక్రీజెస్ బై 11%, దెన్ వాట్ విల్ బీ ది పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ శాలరీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇనీషియల్ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి జీతం మొదటి సంవత్సరంలో 11% పెరుగుతుంది, రెండవ సంవత్సరంలో 11% తగ్గుతుంది. ప్రారంభ జీతంతో పోలిస్తే మూడవ సంవత్సరం ప్రారంభానికి అతని జీతంలో ఎంత శాతం మార్పు ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక పర్సన్ యొక్క శాలరీ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్లో 11% ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే దీని మీద 11% ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీతో పోలిస్తే ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో ఉండే శాలరీ అనేది ఇనీషియల్ శాలరీలో, అంటే ఇనీషియల్ శాలరీ ఉంటుంది కదా, దాంతో పోలిస్తే ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా తెలుసుకోవాలంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. లేదంటే మీకు ఆల్రెడీ చెప్పా సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అలా కనుక్కున్నా పర్లేదు, ఓవరాల్గా ఇది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, x²/100% డిక్రీజ్ అవుతుంది, అవునా కదా. డిక్రీజ్ అంటే మైనస్ పెట్టుకుంటాం, వేరే x అంటే ఇక్కడ 11 అనమాట. 11 అంటే 11² అంటే 121/100%, అవునా. డిక్రీజ్ కాబట్టి మైనస్, దట్ ఈజ్ ఈక్వల్ టు -1.21 కదా, 100 అంటే సో -1.21% అనమాట, ఓకేనా. సో -1.21. అలాగే ఇక్కడ పాజిటివ్ వాల్యూ కూడా ఉంది, తీసుకోకూడదు, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. లేదంటే మీకు డౌట్గా ఉందనుకోండి, ఒకేసారి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో పెట్టినా నో ప్రాబ్లం. అప్పుడు కూడా మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది, -1.21 వస్తుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 160. ఇక్కడ ఏమంటాడంటే ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%, బై హౌ మచ్ విల్ ద న్యూ ప్రైస్ హ్యావ్ టు బీ ఇంక్రీజ్డ్ టు మెయింటైన్ ద ఒరిజినల్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ధర 25% తగ్గించబడింది, అసలు ధరలాగా ఉండాలి అంటే కొత్త ధరను ఎంతవరకు పెంచాల్సి ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ అనేది ఏమైంది, 25% రెడ్యూస్ అయింది, అంటే 25% డిక్రీజ్ అయింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ 25% అంటే ఎంత, ఫ్రాక్షన్లో 1/4 డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్, అంటే ఇనీషియల్గా ప్రైస్ అనేది 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 3 అయింది. అలా ఇది ఇనీషియల్ ప్రైస్ అయితే ఇది న్యూ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటాడంటే
హౌ మచ్ విల్ ద న్యూ ప్రైస్ హ్యావ్ టు బీ ఇంక్రీజ్డ్ టు మెయింటైన్ ద ఒరిజినల్ ప్రైస్. అంటే ఒరిజినల్ ప్రైస్ లాగా ఉండాలి అంటే ఈ న్యూ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా? సో ఇక్కడ న్యూ ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్ లాగా ఉండాలంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటున్నాడు. ఓకేనా? మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1 ఇంక్రీజ్ అవ్వాలి. అవునా కదా? 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇలా ఉండాలంటే ఎంత మీద ఇంక్రీజ్ అవ్వాలి? 3 మీద 1 ఇంక్రీజ్ అవ్వాలి. అవునా? మరి 3 మీద కాబట్టి బై 3 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అలా వాల్యూ ఏమవుతుందంటే 100/3 అవుతుంది. నథింగ్ బట్ 100/3% అయితే ఇంక్రీజ్ అవ్వాలి. ఒరిజినల్ ప్రైస్ లాగా ఉండాలంటే న్యూ ప్రైస్ అనేది 100/3% ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 161. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ ఎంప్లాయీస్ శాలరీ వాజ్ ఫస్ట్లీ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 10%. వాట్ వాజ్ ద చేంజ్ ఇన్ హిజ్ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఉద్యోగి యొక్క జీతం మొదట 10% పెరిగింది మరియు తరువాత 10% తగ్గించబడింది. అతని జీతంలో మార్పు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఎంప్లాయీ యొక్క శాలరీ అనేది ఏమైంది? ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. అవునా? అయితే దీని మీద మళ్ళీ ఏమైంది? దెన్ రెడ్యూస్డ్ బై 10%. అంటే దీని మీద ఒక 10% అయితే రెడ్యూస్ అయింది, డిక్రీజ్ అయింది. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా చెప్పే ఏంటి? సేమ్ పర్సంటేజ్. ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఓవరాల్గా ఏమవ్వాలి? డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ అంటే ఏం చెప్పాను? x²/100% ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అవునా? వేరే x అంటే 10 అనమాట. 10 అంటే ఇక్కడ 10² అంటే 100 అవుతుంది. 100/100 ఏమవుతుంది? 1 అవుతుందా? సో -1%. నథింగ్ బట్ 1% ఏమవ్వాలి? డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 1% ఉంది, -1% ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి 1 కూడా పెడతారు. ఇక్కడ సైన్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి డిక్రీజ్ అంటే మైనస్ తీసుకుంటాం, ఒకవేళ ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకుంటాం. ఓకేనా? బట్ ఇక్కడ ఈ కేసులో ప్రతి చోట డిక్రీజే అవుతుంది. ఎందుకంటే సేమ్ పర్సంటేజ్ కదా, సో డిక్రీజే అవుతుంది. అది ఎంత పర్సంటేజ్ అంటే 1%. సో అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది. అంతేగాని మీరు అనుకున్నట్టు ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఓకేనా? సైన్ వెరీ ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 162. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఎ ఫ్రాక్షన్ y/x బికమ్స్ 6/7 వెన్ ఇట్స్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అండ్ డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2%, ఫైండ్ ద ఇనీషియల్ ఫ్రాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. భిన్నం y/x యొక్క లవము 12% పెరగగా మరియు హారము 2% తగ్గుతుంటే అది 6/7 అవుతుంది. మొదటి భిన్నాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇనీషియల్గా ఒక ఫ్రాక్షన్ ఉంది. ఏంటి ఆ ఫ్రాక్షను? y/x. అవునా కదా? ఇది y/x అనమాట ఫ్రాక్షన్ అనేది. అయితే దీని యొక్క న్యూమరేటర్ అంటే y ఏమవుతుందంటే 12% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? 12% ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 12% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 12/100. క్యాన్సిల్ చేయబాకండి, అలా వదిలేసేయండి. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే ఈ న్యూమరేటర్ ఏదైతే ఉందో ఇది ఏమవుతుందంటే 12% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది 100 ఉండాల్సింది ఇప్పుడు 12 ఇంక్రీజ్ అవుతుంది. 12 ఇంక్రీజ్ అవుతుందంటే ఇప్పుడు 112 అవుతుంది అనమాట. ఓకేనా? అలా కొత్తగా వచ్చిన న్యూమరేటర్ ఇది అనమాట. అర్థమైందా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటాడంటే డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2%. డినామినేటర్ ఏమవుతుంది? 2% డిక్రీజ్ అవుతుంది. మరి 2% అంటే ఫ్రాక్షన్లో ఎంత అంటే 2/100. దీన్ని కూడా క్యాన్సిల్ చేయకండి. ఇక్కడ డిక్రీజ్ కాబట్టి మైనస్ అనమాట. ఇక్కడ డినామినేటర్ అంటే ఏంటి? x. ఇదేమవుతుందంటే ఇనీషియల్గా 100 ఉండాల్సింది ఇప్పుడు 2 తగ్గుతుంది అనమాట. ఇనీషియల్గా 100 ఉండాల్సింది ఇది 2 తగ్గుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది? 98 అవుతుంది అనమాట. ఓకేనా? అలా కొత్తగా వచ్చిన డినామినేటర్ ఇది. మరి న్యూమరేటర్ బై డినామినేటర్ దీని వాల్యూ ఏమవుతుంది అన్నాడు? 6/7 అవుతుంది అన్నాడు. ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే 6/7 అవుతుంది అన్నాడు. అవునా? మనలో కనుక్కోమంది ఏంటంటే ఇనీషియల్ ఫ్రాక్షన్ అంటే y/x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? ఇది కనుక్కుంటే మన ఆన్సర్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు చూడండి ఈ by100 క్యాన్సిల్ అయిపోతుందా? అందుకే నేను ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. ఓకేనా? అలాగే ఇక్కడ y/x కావాలి కదా. సో y/x కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని అటు పంపించే సరిపోతుంది. అవునా? y/x = ఇక్కడ 6/7 ఉంది. ఇది అటు వెళ్తే ఇంటూ 98 అవుతుందా? ఇంటూ 98 అవుతుంది. అది by 112 అవుతుంది అనమాట. ఓకేనా? క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా 7 1 టైమ్, 7 ఇక్కడ 1 టైం పోతుందా? ఇంకా 28 అవుతుంది. 28 అంటే 4 టైమ్స్ పోతుంది. అవునా? అలాగే మళ్ళీ 7 పోతుంది చూడండి. 7 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 7 ఇక్కడ 1 టైం పోతుందా? 1 టైం పోతుంది. అలాగే ఇక్కడ చూస్తే
1 టైం పోగా 7 పోతే 4 మిగులుతుంది. 42 అవుతుందా? 42 అంటే 6 టైమ్స్ పోతుంది. అగైన్ ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 8 టైమ్స్ పోతుందా? అవునా కదా? అలాగే 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ 3 మిగిలిపోయింది, ఇక్కడేమో 4 మిగిలిపోయింది. అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? 3/4 అవుతుంది. అవునా కదా? అలా y/x అంటే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 3/4 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. అర్థమైందా? ఇక్కడ ఇది 12% ఇంక్రీజ్ అయింది. అంటే 12% ఇంక్రీజ్ అంటే 12/100 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్, అంటే ఇది 100 ఉండాల్సింది 12 ఇంక్రీజ్ అయింది అంటే 112 అయింది. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చే న్యూమరేటర్ ఇది అనమాట. ఓకేనా? అలాగే ఇది 2% డిక్రీజ్ అయింది. ఓకేనా? మరి అలా డిక్రీజ్ అయిన తర్వాత వచ్చే న్యూమరేటర్ ఇది అనమాట, సారీ డినామినేటర్ ఇది అనమాట. ఓకేనా? అలా చేస్తే అది 6/7కి ఈక్వల్ అయింది. క్యాలిక్యులేట్ చేస్తే ఓల్డ్ ఫ్రాక్షన్ అనేది ఏమైందంటే 3/4 అయిందనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 163. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రైస్ ఆఫ్ ఏ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇంక్రీజెస్ బై 15% పర్ ఇయర్ ఇఫ్ ద ప్రజెంట్ ప్రైస్ ఈజ్ 60 lakh rupees, దెన్ వాట్ విల్ బీ ది కాస్ట్ ఆఫ్టర్ 2 years అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక నివాస స్థలం ధర ప్రతి సంవత్సరం 15% పెరుగుతుంది. ప్రస్తుతం ధర 60 లక్షల రూపాయలు ఉన్నట్లయితే 2 సంవత్సరాల తర్వాత ధర ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్రజెంట్ ఒక ఫ్లాట్ యొక్క ప్రైస్ అనేది ఎంత ఉందంటే 60 lakh rupees ఉంది. అవునా? అయితే ఇది ప్రతి సంవత్సరం 15% ఇంక్రీజ్ అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 2 years తర్వాత ఈ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా? మరి 2 years తర్వాత అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి? 15% ఇంక్రీజ్ అవ్వాలి. 2 years కాబట్టి ఇంకొక ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్లో కూడా మళ్ళీ దీని మీద ఇంకొక 15% అయితే ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? 2 years తర్వాత కదా అడిగింది. సో ఫస్ట్ ఇయర్ 15% ఇంక్రీజ్ అవుతుంది, సెకండ్ ఇయర్ దాని మీద మళ్ళీ 15% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? మరి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కడితే ఏమవుతుందంటే ఫస్ట్ యాడ్ చేస్తే 30 అవుతుందా? 30 అను ప్లస్ మల్టిప్లై చేస్తే 225 అవుతుందా? 225/100 చేయి దీనికి. అవునా? సో చూస్తే ఏమవుతుందంటే ఇది 2.25 అవుతుందా? ఇది 30, ఇదేమో 2.25, అలా 32.25% అవుతుంది. ఇది పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇనీషియల్ ప్రైస్ మీద ఇది 32.25% ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ ఇనీషియల్ ప్రైస్ ఎంత? 60 lakhs. అవునా? 60 lakhs. దాంట్లో 32.25% ఎంతో చూడు. దీంట్లో 32.25% ఎంత అవుతుందో చూడు. మరి ఇక్కడ 32.25% అంటే ఏమవుతుంది? దీంట్లో 32.25% అంటే ఏమవుతుందంటే 32.25/100 అవుతుందా? అయితే ఇక్కడ పాయింట్ ఎత్తేస్తే ఏమవుతుంది? బై 10,000 రాసుకోవచ్చా? అవునా కదా? ఇది 3225/10,000 రాసుకోవచ్చా? బై 10,000. అయితే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. మళ్ళీ ఇక్కడ 4 zeros, ఇక్కడ వచ్చేసి ఒక 4 zeros క్యాన్సిల్ అవుతాయి. 600 ఇంటూ ఈ వాల్యూ. ఓకేనా? సో ఈ 00 పక్కన పెట్టేస్తే 6 ఇంటూ 5 అంటే 0 అవుతుందా? 30 అవుతుంది కదా, 0 అవుతుంది, 3 క్యారీ. 6 రోజులు 12, 3 15 అవుతుందా? 1 క్యారీ. 6 రోజులు 12 అది ఒకటి 13 అవుతుందా? 1 క్యారీ. 6 3 18 అది ఒకటి 19. అలా 6 ఇంటూ ఈ వాల్యూ అంటే ఇది వస్తుంది. ఇంటూ ఇక్కడ 100 ఉంది కదా, 00 కదా, సో 00 పెట్టేసి అలా 19,35,000 అయితే ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? పర్సంటేజ్లోనేమో ఎంత, మనీ రూపంలో ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఎంత మీద? ఇనీషియల్ వాల్యూ మీద. ఇనీషియల్ వాల్యూ ఎంత? 60 lakh ఉంది. అవునా? 60 lakh rupees ఉంది. అప్పుడు టోటల్గా 2 years తర్వాత టోటల్ ప్రైస్ ఏమవుతుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇనీషియల్ ప్రైస్ ఇది, అది ఎంత ఇంక్రీజ్ అయింది 2 yearsలో? 32.25% ఇంక్రీజ్ అయింది. అది మనీ రూపంలో ఎంత? ఇంత. అవునా? మరి టోటల్గా కలిపితే 2 years తర్వాత ఎంత కాస్ట్ ఉంటుందో తెలిసిపోతుంది. అవునా కదా? సో యాడ్ చేస్తే 0,005,397 అలా 79,35,000 రూపీస్ అయితే అవుతుంది. ఓకేనా? 79,35,000 రూపీస్. ఆప్షన్ డి అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 164. ఇక్కడ ఏమంటాడంటే ఆనియన్స్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35% ఇన్ ద న్యూ గవర్నమెంట్ పాలసీ. ఏ పర్సన్ షుడ్ రెడ్యూస్ హిజ్ కన్జంప్షన్ బై విచ్ పర్సంటేజ్ సో దట్ హిజ్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొత్త ప్రభుత్వ విధానంలో ఉల్లిపాయల ధర 35% పెరిగింది. ఒక వ్యక్తి తన ఖర్చు ఒకే విధంగా ఉంచడానికి వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, అలాగే ఎక్స్పెండిచర్ అంటున్నాడు. మరి ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంది కదా, ఏంటి ఆ రిలేషను? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, లేదా
ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని కూడా చెప్పా. క్వాంటిటీ కన్జంప్షన్ సేమ్ అని చెప్పా కదా. సో ఇది రిలేషన్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%. ప్రైస్ ఏమైంది 35% ఇంక్రీజ్ అయింది. అవునా. మరి 35% అంటే 35/100. అవునా. సో 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అలా ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే, ప్రైస్ యొక్క రేషియో అనేది ఏమవుతుందంటే ఇనీషియల్గా 20 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది 7 ఇంక్రీజ్ అయింది, అంటే ఇప్పుడు 27 అయింది. అవునా. అయితే ఇక్కడ ఇంకొక మాట వాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే ఎక్స్పెండిచర్ రిమైన్స్ ద సేమ్ అన్నాడు. అంటే ఎక్స్పెండిచర్ అనేది సేమ్గా ఉంటుంది, అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. మరి ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అనేది కన్జంప్షన్కి ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ప్రైస్ అనేది ఈ రేషియోలో ఉంటే కన్జంప్షన్ యొక్క రేషియో ఏమవుతుందంటే దీనికి ఇన్వర్స్, అంటే 27:20 అవుతుంది. అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పర్సన్ షుడ్ రెడ్యూస్ హిజ్ కన్జంప్షన్ బై విచ్ పర్సంటేజ్ అంటున్నాడు. అంటే కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. మరి ఇక్కడ ఇనీషియల్గా కన్జంప్షన్ ఎంత ఉంది, 27 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 20 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఎంత తగ్గుతుంది, ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 7 తగ్గింది. అవునా. 7 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 27 మీద 7 తగ్గింది. అవునా. సో 27 మీద తగ్గింది కాబట్టి బై 27 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అవునా. సో చూస్తే ఇక్కడ 27ని కాసేపు 28 అనుకో. ఓకేనా. 27ని కాసేపు 28 అనుకో. అప్పుడు 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైము, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా ఓవరాల్గా 25% అవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా నిజానికి ఉంది అంత 27, అంటే 28 కాదు ఉండాల్సింది, 27 ఉండాలి. అంటే దీనికంటే చిన్న వాల్యూవే ఉండాలి. మరి డినామినేటర్ చిన్నగా ఉంటే అప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. అవునా కదా. మరి ఇక్కడ 25 రాదు, 25 కంటే కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది. మరి 25 కంటే కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది అప్రాక్సిమేట్గా 26% అవుతుంది. అవునా కదా. ఇక్కడ నిజానికి 27 ఉంది డినామినేటర్లో. మనం ఏం తీసుకున్నాం, మన కన్వీనియన్స్ కోసం మనం 28 తీసుకున్నాం. 28 తీసుకుంటే ఓవరాల్గా 25% వచ్చింది. కానీ మనకి ఇక్కడ నిజానికి ఎంత ఉంది, 27 ఉంది. అంటే దీనికంటే చిన్న వాల్యూవే ఉంది. అవునా. మరి ఇక్కడ డినామినేటర్ చిన్నగా ఉంటే ఇక్కడ వచ్చే వాల్యూ అనేది దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. మరి 25 మీద కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న వాల్యూ ఏంటి, అప్రాక్సిమేట్గా 26 అనమాట. అలా అప్రాక్సిమేట్గా కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అవుతుందంటే 26% రెడ్యూస్ అవుతుంది అనమాట. అంతేగాని ఇక్కడ 25% వచ్చింది, మనం అప్రాక్సిమేట్ తీసుకున్నా సరే 25% వచ్చింది కాబట్టి గబుక్కున వెళ్ళేసి ఇది పెట్టకూడదు. యాక్చువల్గా దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది. దీని మీద కొద్దిగా ఎక్స్ట్రా అంటే 25 మీద కొద్దిగా ఎక్స్ట్రా అది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 26%కి ఈక్వల్ అవుతుంది. అంతేగాని 25 పాయింట్ సంథింగ్ అంటే 25 అనేసి మనం అనుకునేసి ఇది పెట్టకూడదు. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.